పోడు సాగుదారులకు పట్టా హక్కులు కల్పించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోగినపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ, గిరిజనేతర పేదలకు కూడా 3 తరాల నుంచి ఇక్కడ సాగులో నివసిస్తుంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ROFR చట్టంలో ఉంది. కానీ పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా పట్టాలు ఇచ్చినప్పటికీ గిరిజనేతర పేదలకి మరి సర్వే చేశారు తప్ప పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది. అట్లాగే గిరిజనులకు కూడా చాలామందికి పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది. కాబట్టి సిపిఐఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉన్నాం. పోడు సాగు చేస్తున్న పేదలు ఎవరైతే ఉన్నారో గిరిజనులు, గిరిజనేతర పేదలందరికీ కూడా అడవి హక్కుల చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పట్టాలు ఇవ్వకపోవటం వల్ల ఈ సాగుదారులకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఎటువంటి రాయితీలు కానీ రుణ సౌకర్యం కానీ ఉండటం లేదు. అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు అప్పుడప్పుడు పోయి మీకు పట్టాలు లేవు కదా అని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి ఈ పోడు సాగుదారులందరికీ కూడా ఏదో రకమైనటువంటి హక్కు పట్టాలు మాత్రం హక్కు కల్పించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ మేరకు ఈ యొక్క డిమాండ్తో కూడినటువంటి పత్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అందజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం దీన్ని ఆలోచించి పట్టాలు ఇవ్వకుంటే రేపు రాబోయే రోజుల్లో గిరిజనేతర పేదలందరి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము రూపొందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సర్వే చేసిన పోడు భూములన్నిటికీ వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ ప్రజాపంద, సిపిఐఎంఎల్ ప్రజాపంద. పట్టాలు ఇవ్వాలి ప్రజల సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ, ప్రజల సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ, ప్రజల సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ ప్రజాపంద, సిపిఐఎంఎల్ ప్రజాపంద. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.